సో మనం ఈరోజు పెన్ మహోత్సవ్ 2024 ఉన్నాం. ఇక్కడ ఈ కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ బైక్స్ ఏంటో ఒకసారి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ విధంగా వర్క్ చేస్తుంది, వాళ్ళ యొక్క మోటో ఏంటో ఒకసారి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. కాలాన్ ఇండస్ట్రీ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. మా కంపెనీ వచ్చేసి హైదరాబాద్ బేస్డ్ చెల్లపల్లిలో ఉంది. ఇది లాస్ట్ 25 ఇయర్స్ నుండి వివిధ రంగాల్లో ఉంది. దాంట్లో వెయింగ్ స్కేల్స్లో రీసెంట్గా మేము లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ దాంట్లోకి వచ్చాము. మా దాంట్లో స్కూటర్స్ అండ్ హై స్పీడ్ అండ్ లో స్పీడ్లో ఉన్నాయి. లోడర్ సెగ్మెంట్లో వచ్చేసి 3 మోడల్స్ ఉన్నాయి. అండ్ స్కూటీస్లో 2 మోడల్స్ హై స్పీడ్ లో స్పీడ్లో ఉంది. అండ్ బైక్ వచ్చేసి హై స్పీడ్లో ఉంది. అండ్ ఒక ఎలక్ట్రిక్ ఈ ట్రైసైకిల్ ఉందండి 3 వీలర్లో. అండ్ మేము ఈ హైదరాబాద్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎలాంటి సర్వీస్ అయినా మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ కస్టమర్స్ కానీ మేము అతి త్వరగా 24 అవర్స్ 48 అవర్స్ మధ్యలో మేము ఇవ్వగలుగుతాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ బైక్స్ వచ్చేసరికి అంటే యాక్చువల్గా ఈ పెన్ మహోత్సవంలో ఎక్కువ న్యూ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందని అంటారు? అంటే నార్మల్ బైక్కి తీసుకునేదానికి, పెట్రోల్ డీజిల్ తీసుకునేదానికి ఎట్లా ప్రైస్ వేరియేషన్స్ కాదు, వాళ్ళు కంఫర్ట్ కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ కానీ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? ఈ మధ్యలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్స్ కానీ ఈ పొల్యూషన్ వల్ల పెట్రోల్ వెహికల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా మొగ్గు చూపిస్తున్నారు. దానివల్ల పొల్యూషన్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో ఈ బిజినెస్ పర్పస్లో వచ్చేసి వాళ్ళకు చాలా ఎకనామికల్గా ఉంటుందండి ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేసి. పెట్రోల్ వెహికల్స్ మనకు తెలుసు, రోజు రోజు దాని ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి ఇప్పుడున్న ప్రస్తుత రేటుకి. వాళ్ళకి కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల వాళ్ళ కాస్ట్ ఎఫిషియన్సీ ఎకనామికల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈజీగా వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో ఈ లోడర్స్ వాడడం వల్ల వాళ్ళకు బిజినెస్లో రెవెన్యూ అనేది పెరుగుతుంది లోకల్గా తిరగడానికి కానీ. దానివల్ల బైక్ వల్ల ఏంటి యూజ్ అంటారు? బిజినెస్ చేసుకుని చిన్న బిజినెస్ వాళ్ళు పెట్టుకోవడానికి యూజ్ అవుద్ది అంటారా? ఇది మోడల్ వచ్చేసి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈలోడ్ ప్లస్ అనేసి ఇక్కడ మా లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. దీంట్లో మీరు 250 నుండి 300 kgs మధ్యలో వేసుకోవచ్చు. అండ్ దీని రేంజ్ వచ్చేసి 100 నుండి 105 వరకు మనకు రేంజ్ ఉంటుందండి. అండ్ స్పీడ్ వచ్చేసి మనకు 30 నుండి 35 ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి చేస్తే 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. అండ్ మీకు ఛార్జింగ్ వచ్చేసి 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు 3 మోడ్స్ ఉంటుంది, 1 and 2 and 3 అని. మీరు ఫస్ట్ మోడ్లో 20 నుండి 25 వరకు, అండ్ సెకండ్ మోడ్లో 30 వరకు, అండ్ థర్డ్ మోడ్లో మీరు 35 వరకు వెళ్ళొచ్చు. దీంట్లో మీరు దీనికి వచ్చేసి స్ట్రీట్ వెండర్స్కి కానీ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది ఇది. అంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, మన ఏదైతే ఫ్రూట్స్ కానీ వీటిని కానీ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటారా? ఎస్ సార్, ఇది స్ట్రీట్ వెండర్స్ కానీ, స్విగ్గీ, జొమాటో డెలివరీస్ బాయ్స్ కానీ, అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఒక ఆటోని హైర్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభంలో చాలా వరకు దానికి ట్రాన్స్పోర్టేషన్కే పెట్టాల్సి వస్తుంది. అదే దీన్ని ఉపయోగించడం వల్ల వాళ్ళు లోకల్ మార్కెట్స్కి వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ని కానీ, వాళ్ళ పండ్లను కానీ, కూరగాయలను కానీ దీనిపైన వాళ్ళు తీసుకెళ్ళవచ్చు అండి. అండ్ ఆల్సో వాళ్ళకు పెట్రోల్ భారం కూడా ఉండదు. మీకు చాలా ఎకనామికల్ 1 or 2 యూనిట్స్లో మీరు ఫుల్ ఛార్జ్ చేసుకొని లోకల్గా ఒక 80 నుండి 100 కిలోమీటర్స్ మధ్యలో తిరగవచ్చు వాళ్ళు. ఓకే, ఇది చాలా బాగుంది. ఇది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికే కాకుండా ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండి ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే 4 గంటలు ఛార్జ్ చేస్తే కనుక 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అని అంటున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎవరైతే కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా తప్పకుండా మంచి యొక్క సదావకాశం అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా నిరుద్యోగులు కానీ చిరు వ్యాపారుల కోసం మేము ఉచితంగానే డీలర్షిప్ ఇస్తున్నాం అండి. హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో, అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మేము ఉచిత డీలర్షిప్ ఇస్తున్నాం ప్రస్తుతానికి. వాళ్ళు ఒక నామినల్ అమౌంట్తో కూడా వాళ్ళ డీలర్షిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ ప్రైస్ అనేటువంటిది అందుబాటులో ఉంటుందా? ప్రైస్ అనేది చాలా అందుబాటులో ఉందండి. ఎందుకంటే మేము వేరే వెండర్స్ నుండి ఎక్కడి నుండి తీసుకోవట్లేదు. ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము చాలా తక్కువ ధరలకి రైతులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ చాలా తక్కువగా ఇస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పెన్ మహోత్సవ్ 2024లో హోమ్స్ టాస్టిక్ బై యామినీ. సో ఇక్కడ యాక్చువల్గా అంటే వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ థాట్తో మనకు హోమ్ డెకార్స్ అని లేకపోతే హోమ్ సర్వీసెస్ అని ఎన్నో చూసాం. అట్లాగే వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో యామినీ గారు
ఈ యొక్క చిన్న స్టార్టప్ కంపెనీని పెట్టారు. ఓకే, ఇప్పుడు యామిని గారి మాటల్లో విందాం వాళ్ళ ఏంటి ఆ బిజినెస్, ఏ విధంగా మనకు సర్వీస్ ఇస్తున్నారు ఏంటనేది. యామిని గారు, సో మీ యొక్క హోమ్ టాస్టిక్ ఏంటి ఒకసారి మీ మాటలో చెప్పండి. ఇది హోమ్ ఆర్గనైజింగ్ అండి. మన తెలుగులో చెప్పాలంటే ఇల్లు సర్దివ్వటం అంటారు కదా, సో అట్లా అనమాట. ఆర్గనైజింగ్ చేస్తాము, సార్టింగ్, డీక్లటర్ అండ్ షాపింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ స్పేసెస్ ఫర్ హోమ్ అండ్ ఆర్గనైజింగ్ అండి. అంటే మీ బిజీ లైఫ్లో యాక్చువల్గా ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళ హోమ్ని సర్దుకోలేక, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉమెన్స్ కానీ వీళ్ళకి ఉన్నప్పుడు, అంటే వాళ్ళు వీక్లీ బేసిసా, మంత్లీ బేసిసా, ఏ బేసిస్లో చేస్తుంటారు మీరు? లేదు సార్, వన్ టైం ఆర్గనైజింగ్ సార్. ఫస్ట్ అయితే ఫుల్ హోమ్ ఆర్గనైజింగ్ చేసి ఇచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కస్టమైజేషన్ అనమాట. వాళ్ళ ఇష్టము. వచ్చిన తర్వాత మేము మళ్ళీ రీసెట్ చేస్తాము. ఎవ్రీ మంత్ మళ్ళీ ఆర్గనైజ్ చేసిన దాన్ని మళ్ళీ రీసెట్ చేసి ఇస్తాం అనమాట వాళ్ళు. అంటే క్లీనింగ్, కంప్లీట్ వాషింగ్ కానీ అంటే ఆర్గనైజింగ్కి వచ్చేవరకు, డీప్ క్లీనింగ్ వచ్చేవరకు మనకి టైం అంతా దానికి అయిపోతుంది. ఇది మెయిన్ బేసిక్ వచ్చి ఆర్గనైజింగ్ కాబట్టి జస్ట్ వైపింగ్ అండ్ సార్టింగ్, డీక్లటర్ అంటే పనికిరాని వస్తువులు అవన్నీ తీసేసి నేను ఆర్గనైజ్డ్గా ఆటోమేటిక్గా కనిపిస్తుంది అండి. డీక్లటర్ మెయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్గనైజింగ్గా కనిపిస్తుంది. అంటే మీరు హోమ్ కంప్లీట్ ఆర్గనైజ్డ్గా, ఈవెన్ కిచెన్ కానివ్వండి, వాళ్ళ బెడ్రూమ్స్ కానివ్వండి, వీటన్నిటిలో క్రోకరీ యూనిట్, యూటిలిటీ ఏరియా అండ్ పూజా రూము, బాల్కనీ, కిచెన్ ఇవన్నీ చేసేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. ఎలా ఉందండి ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది? అలాగే ఈ పెన్ మహోత్సవం మీకు మీ బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? బాగుంది సార్, చాలా బాగుంది. ఏంటంటే ఇప్పుడు టైము ఉండట్లేదు అనమాట. స్టార్టింగ్ నేను ఒకరి దగ్గర చేసేదాన్ని, ఇప్పుడు నేను ఒక 3 మెంబర్స్ని పెట్టుకునే స్టేజ్కి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. పెన్ అయితే ఇది అసలు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్, చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పిల్లలు, పాప, బాబు, వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్ సార్ నాకు. ఓకే, సో యంగ్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళు. ఈవెన్ ఇవి కూడా మా పాపే క్రియేట్ చేస్తుంది ఇవన్నీ కూడా. ఓకే, బయట చాలా ప్రైజింగ్ ఉన్నదని చెప్పి మొత్తం క్యాన్వాలో తనే క్రియేట్ చేసి మొత్తం డిజైన్ చేసిస్తే నేను అవి తీసుకున్నాను. ఏం పేరు మనది? మానస. ఓకే, యామిని గారి డాక్టర్ మానస. నీకేంటి ఫ్యాషన్ ఏంటి యాక్చువల్గా? అంటే జస్ట్ మమ్మీకి హెల్ప్ చేస్తాను. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ నైస్. మీ బ్రదర్? మా బాబు నువ్వేం చేస్తున్నావు? 9th క్లాస్. ఏమవుతావు? పెద్దవాడు బిజినెస్ మ్యాన్ అవుతావా? పెట్టలేవారు సార్, బాగా పెట్టలేవారు. తన సేవింగ్స్ అన్నీ పెట్టుకే వెళ్తాయి. ఇంకా చాలా హెల్ప్ఫుల్ నేచర్. మరి బాగా చదువుతున్నావా? ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 9th క్లాస్. బాగా చదువుతున్నారా మరి? ఓకే, ఫ్యూచర్ మన పెన్ గ్రూప్లో మీరు ఎంటర్ప్రినర్సా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ యామిని గారు. ఓకే, థ్యాంక్ యూ. సో పెన్ మహోత్సవం 2024 ఈవెంట్లో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ బండా స్మార్ట్ అనేసి ఒక స్టాల్ ఉంది. సో దీని ప్రత్యేకత ఏంటి, అసలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ అండి. అసలు ఏంటి బండా స్మార్ట్ అంటే ఏంటి, సో దీని ద్వారా ఏంటి యూజ్ అనేది? మేడం, మనం వచ్చేసి ఈవెంట్స్లో కూడా ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెళ్లి పందిరి కూడా చేస్తూ ఉంటాం అనమాట మనము. సో మనకు కంప్లీట్గా ఇప్పుడు పెళ్ళికి సంబంధించిన పందిరి కానీ, మంగళ స్నానం కానీ, నెక్స్ట్ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం సార్. మేము ఆల్ ఓవర్ హైదరాబాద్లో చేస్తాము. మా సర్వీస్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉంది. సో ఓవరాల్గా చాలా డెకరేటివ్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. వాట్ వాజ్ ద యూనిక్ థింగ్ అంటే ఏం చెప్తారు? సో ఇది వచ్చేసి మేము సొంతంగా చేస్తామండి. సో మా దగ్గర ఒక 4 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. సో మా వర్క్షాప్ వచ్చేసి మోతీనగర్లో ఉంది. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైజింగ్ కూడా మీకు లో ప్రైస్లో వస్తుంది అనమాట కంపేర్ టు కాంపిటీటర్స్. ఓకే, ఏ సరౌండింగ్స్ వరకు మీరు రాగలుగుతారు ఈవెంట్స్కి? ఆల్ ఓవర్ హైదరాబాద్ చేస్తామండి. అంటే మామూలుగా డిస్టెన్స్ అసలుకి కన్సిడర్ కాదు అది. ఇంకా మీరు ఎక్కడి నుంచి కాల్ చేసినా కూడా ఈవెంట్స్ చేస్తామన్నమాట. సో వీ హ్యావ్ కేటగిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. లో బడ్జెట్ ఉంటాయి, హై బడ్జెట్ ఉంటాయి. సో ఏ కేటగిరీ ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు? రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా మీ దగ్గర? అవునండి, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు పెళ్లి పందిరికి సంబంధించింది అంటే మనకు లైక్ తాటాకు పందిరి, కొబ్బరాకు పందిరి అట్లాంటివి చేస్తూ ఉంటాము. సో ఆ సెగ్మెంట్ సైడ్ మనకు చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
ఏ అకేషన్ అయినా డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మెమరబుల్గా మిగిలేది ఫొటోస్లో కనిపించేది అదే. సో దాని వైపు నుంచి కస్టమర్స్కి మీరిచ్చే భరోసా ఏంటి, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది? సో 100% క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అయితే ఉంటుందండి. సో మేము ఇచ్చేది ఏంటంటే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మళ్ళీ లేబర్ ఛార్జెస్ మళ్ళీ వేరే సపరేట్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం ఏంటంటే విత్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో పందిరి వేసిన తర్వాత కూడా మళ్ళీ తీయడం కూడా మా వంతు ఉంటుంది. అంటే కొంతమంది వేరే వాళ్ళు ఏంటంటే అవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు. మా దగ్గర ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది అనమాట. అది పబ్లిక్ ఒకవేళ మీకు అప్రోచ్ అవ్వాలంటే ఏం చెప్తారు? మా నెంబర్ అంటే బండా స్మార్ట్ అండి. మా కంపెనీ నేమ్ మోతినగర్లో ఉంది. మాకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. నా నెంబర్ వచ్చేసి 9059069100. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మా రిప్రజెంటేటివ్ వచ్చి మీకు మాట్లాడతారు అనమాట. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో వీఆర్ ఎట్ పెన్ మహోత్సవం 2024. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్లో ఇది ఒక స్టాల్ అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో అందరూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి బాగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే హెల్తీగా కూడా బాగుంటుంది, లేకపోతే అన్హెల్దీ ప్రొడక్ట్స్ తీసుకొని బాధపడి హాస్పిటలైజ్డ్ అయ్యే కంటే కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం బెస్ట్ అని చెప్పి అందరూ ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వచ్చేసారు. దాని రిలేటెడ్ మన స్టాల్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో దాని గురించి వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనే దాని గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సో వీఆర్ సో హ్యాపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని స్టాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపించడం సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? మా దగ్గర ఫస్ట్ అంటే ఇది 2012లో స్టార్ట్ చేసామండి. మా కంపెనీ పేరు వచ్చేసి ఫార్మ్ టు ఫ్రిడ్జ్. అంటే బేసికల్గా ఏంటంటే మేమంతా ఫార్మర్స్ అనమాట. మేమంతా ఫార్మింగ్ చేసి వచ్చినటువంటి ప్రొడ్యూస్ను డైరెక్ట్గా టెక్నాలజీని యూజ్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అమ్మాలి అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. సో అప్పుడు స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు దాకా హైదరాబాద్లో నేను కంటిన్యూస్గా నడుపుకుంటూ వస్తున్నాను. మనకంటూ కొంత కస్టమర్ బేస్ ఉంటుంది. వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే ఇంటికి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసేస్తాం అనమాట. అది మా యొక్క కాన్సెప్ట్. అంటే మా ఫామ్ నుంచి మీ ఫ్రిడ్జ్ వరకు పట్టుకొస్తామని అర్థం. అట్లా అనమాట. సో వెరీ నైస్ ఐడియా. అండ్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం చూస్తున్నాము. సో మీ దగ్గర ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఆల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రోసరీస్, తర్వాత ఆయిల్స్, మిల్లెట్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు రీసెంట్గా మేము నెక్స్ట్ ప్లాన్ చేస్తుందంటే వైల్డ్. బేసికల్గా ఇంతవరకు ట్రై చేయలేదు. అంటే కొండల్లో కోనల్లో పెరిగినాయి, డైరెక్ట్గా వైల్డ్గా పెరిగినాయి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కందిపప్పు ఉందనుకోండి, వైల్డ్గా పెరిగిన కందిపప్పు చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. అవి కూడా ప్లాన్ చేస్తున్నాము. వెరీ షూర్ మేబీ ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్లో వీఆర్ ట్రయింగ్ టు లాంచ్ దాట్. అంటే దేశీ వెరైటీ అవన్నీ కూడా చేస్తాం అనమాట. మనకు ఫార్మ్స్ కూడా ఉన్నాయి, ఓన్ ఫార్మ్స్. ఒకటి వచ్చేసి జహీరాబాద్లో ఉంది. ఒక ఫామ్ వచ్చేసి 19 acres మన మాల్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ. మూడోది వచ్చేసి బీబీ నగర్లో ఉంది. సో ఈ మూడిట్లతోనూ మేము ఫామ్ చేస్తున్నాం. ఇంకా వేరే వేరే ఫార్మర్స్ని కూడా కొంత కలుపుకుని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో వెరీ నైస్ కాన్సెప్ట్. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఫార్మింగ్ టు ఫ్రిడ్జ్ అంటున్నారు కదా, స్ట్రైట్ ఫ్రిడ్జ్ అంటున్నారు. సో మీన్ వైల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడ నుంచి తీసుకొచ్చేదాకా కస్టమర్కి అమ్మేదాకా ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది? అంటే మాకు ఆన్లైన్లో ఆర్డర్స్ వచ్చేస్తాయండి. బేస్డ్ ఆన్ ద ఆర్డర్స్ వీ హార్వెస్ట్ చేసి అక్కడే ప్యాక్ చేసి డైరెక్ట్గా పచ్చుకొని మేము ఇంటికి వచ్చేస్తాం. అంటే లిమిటెడ్ ప్రాసెసింగ్లో కస్టమర్కి వెళ్తే డైరెక్ట్గా మనం అమ్ముకుంటున్నాం కాబట్టి ప్రైసెస్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయి. మధ్యలో మిడిల్ మ్యాన్ని లేయర్స్ని కట్ చేయడానికి వీలవుతుంది అనమాట. అట్లా. సో యాక్చువల్గా బయట ఫార్మర్స్ కంటే కూడా తక్కువ ప్రైస్ ఇచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ మెథడ్స్లో అవి మార్కెటింగ్ వల్ల, సో మధ్యలో వెండర్స్ ఎక్కువ అవడం మూలన కూడా ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇటు డైరెక్ట్ కాంట్రాక్ట్ వల్ల ఎంత ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది ఈ ప్రోడక్ట్కి బయట? మా కాన్సెప్ట్ ఏంటంటే అసలు రౌండ్ ద ఇయర్ ఒకటే రేట్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ డోంట్ ఫ్లక్చువేట్ అసలు మా చేంజెస్ అనేవి ఉండవు మా దగ్గర. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? జనరలీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బట్టి ప్రైస్ విల్ డిసైడ్ కదా. కరెక్ట్. ఇప్పుడు మా దగ్గర ఏంటి, ఇప్పుడు ఒక రోజున టమాటా ఒక రేట్ ఉంటుంది, లేదా ఇంకో దానివల్ల ఏమవుతుంది, మీరు టమాటా తక్కువ ఉన్నప్పుడేమో టమాటా ఎక్కువ తినేస్తాము, మిగిలినవన్నీ తగ్గిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీ ఫ్యామిలీ న్యూట్రిషన్ అనేది దెబ్బతింటుంది.
అలా కాకుండా మేమేం చేస్తున్నామంటే యూనిఫామ్గా రేట్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా పెట్టేసి అన్నీ మన దగ్గరే కొంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిడిల్ క్లాస్ విమెన్ అండి, మీరు ఏం చేస్తారు, ఒక 500 రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటారు వారానికి. సో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ లేకోకుండా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది కంపేర్ టు రిమైనింగ్. సో జనాలు బయట ఇప్పుడు ఒక కేజీ 10 రూపీస్కి ఉందనుకోండి, టమాటో కేజీ 10 రూపీస్కి కొంటారు, కానీ ప్రైస్ ఫ్లక్చువేషన్ అవ్వకోకుండా ఉన్నప్పుడు మీ దగ్గర ఎలా కొంటారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఎలా ఉంటుందంటే బయట 10 రూపాయలు ఉందండి, నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత అది 20 రూపాయలు అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, విమెన్ ఏం చేస్తుంది, తక్కువ ఏ రేట్ ఉంటుంది అది కొనుక్కుంటాం, జన్మరు ఎవరైనా అంతే కదా. అప్పుడు మీ ఫ్యామిలీ న్యూట్రిషన్ దెబ్బతింటుంది. తక్కువ ఉన్నది తీసుకుంటున్నారు కానీ మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు. సో దానివల్ల మేమేం చేస్తామంటే ఫ్యామిలీ న్యూట్రిషన్ మన స్టేక్లోకి తెచ్చుకోకూడదు కాబట్టి ప్రైసెస్ అనేది ఫిక్స్ చేసేస్తాం. ఎలాగైనా మీరు ఇప్పుడు అన్నీ మా దగ్గరే కొంటారు కదా, యూ హ్యావ్ అ బడ్జెట్, ఆ బడ్జెట్ మీరు మాతో స్పెండ్ చేస్తున్నారు, ఒకటి తక్కువ అవుతుంది ఒకటి పెరుగుతుంది, నార్మల్గా అంతే కదా. ఇప్పుడు ఆలు తగ్గిందనుకోండి టమాటా పెరుగుతుంది, టమాటా తగ్గిందనుకోండి చిల్లీస్ పెరుగుతాయి. సో ఇదే బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైనా సరే, ఎందుకంటే మన సీజన్స్లో బట్టి మనకు రేట్లు తగ్గడం పెరగడం అనేది ఉంటుంది. అందువలన అవన్నీ కూడా మేము ఆలోచించి ఫిక్స్ చేసేసాం. ఇది ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 7 years నా ప్రైసెస్ ఇంతవరకు నేను టచ్ చేయలేదు. నా ప్రైస్ ఆఫ్ టమాటో ఈజ్ 40 రూపీస్ 2015 నుంచి ఇప్పుడు వరకు అస్సలు మారలేదు. అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో మీకు ఈ మధ్యలో ప్రైస్ ఫ్లక్చువేట్ అయ్యి లాసెస్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏం ఉండదండి, అంటే నేను అదే అంటున్నప్పుడు ప్రైసెస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు ఇప్పుడు టమాటా ప్రైస్ తగ్గిపోయింది, బట్ ఆలు ప్రైస్ పెరుగుతుంది కదా. సో యూ విల్ హ్యావ్ ఎ కంపెన్సేషన్ ఇన్ ఇట్. మీ బడ్జెట్ ఏదైతే అదే స్పెండ్ చేస్తారు. తగ్గినంత మాత్రాన ఎక్కువ కొనేసుకోరు కదా, పెరిగినంత మాత్రాన తక్కువ కొనుక్కోరు, బ్యాలెన్స్ చేస్తారు. ఆ 500ని బ్యాలెన్స్ చేస్తారు. నేను ప్లే చేస్తున్నాను అంతే. సో ఇట్స్ ఆల్సో ఒక డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీ వాంటెడ్ టు గివ్ దెమ్ ఎ బెటర్ ప్రొడక్ట్. అండ్ డైరెక్ట్గా మన ఫామ్ నుంచి వెళ్తుంది కాబట్టి నాకు కంట్రోల్ ఉంటుంది దాంట్లో ఏం వెళ్ళింది ఏం వెళ్ళలేదని. మేము ఆల్మోస్ట్ 2012 నుంచి స్టార్ట్ చేసాము, ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సో ఓవరాల్గా ఎంతమంది ఫార్మర్స్ దగ్గర నుంచి యు ఆర్ టేకింగ్ ప్రొడక్ట్స్? పాటుగా ఒక 15-20 మంది ఉంటారండి, వాళ్ళు కూడా చేస్తున్నారు. చేసి మేము అందరం కలిపి మార్కెట్ చేసుకుంటాం. మా రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక 60 to 65% వాళ్ళకి ఇచ్చేస్తాను నా ప్రైస్ పైన. రిమైనింగ్ ఈ లాజిస్టిక్స్ మళ్ళీ ఈ వేస్టేజెస్ అవన్నీ ఉంటాయి, డోర్ డెలివరీ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. అవి పోగా ఒక 10% ఒక 8% మనకు మిగులుతుంది. సో వీ హ్యావ్ అనదర్ ప్రోడక్ట్ హియర్. ఏంటి సార్ ఇది? మిల్క్కి సంబంధించిన దేశీ కౌ మిల్క్. ఓకే, కౌ మిల్క్ అనమాట. దీనికి నా దగ్గర ఒక 60 ఆవులు ఉన్నాయి. ఈ 60 ఆవుల నుంచి వచ్చినటువంటి పాలని బాటిల్స్లో ప్యాక్ చేసి గేటెడ్ కమ్యూనిటీస్లో ఇచ్చేస్తున్నాను. అండ్ ఫ్రెష్ మిల్క్ పాలు తీసిన తర్వాత వితిన్ 3 hours to 4 hours లోపల మీ ఇంటికి వచ్చేస్తాయి పాలు. అండ్ దట్ సర్వ్డ్ ఇన్ బాటిల్స్. అది మీరు చూస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అప్పుడప్పుడు వేడిగా కూడా ఉంటాయి. అంటే పాలు పితగ్గానే వేడిగా వస్తుంది, ఆ వామ్నెస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వీ డోంట్ ప్రాసెస్ ఎనీ మిల్క్. ప్రాసెస్ చేసిన కానీ ప్యాస్చరైజేషన్ కానీ ఏమి ఉండవు. తీసిన పాలు తీసినట్టుగా పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. దానివల్ల ఆవు పాలు తాగడం మంచిది కాబట్టి అది. నెక్స్ట్ పన్నీర్, నెక్స్ట్ నెయ్యి, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం విత్ వేదిక్ మెథడ్స్లో. అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ డూయింగ్ ఆల్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.